హాయ్ ఫ్రెండ్స్. ఈ విశ్వంలో మానవులు, చెట్లు, జంతువులు, సకల జీవకోటి అన్నీ సమానమే. ఎందుకంటున్నానా, మనుషులలో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు, మూర్ఖులు ఉన్నారు. అలాగే మొక్కలలో మంచి మొక్కలున్నాయి, చెడ్డ మొక్కలున్నాయి, వేస్ట్ మొక్కలు ఉన్నాయి. జంతువులో కూడా అంతే, మంచి జంతువులు ఉన్నాయి, మూర్ఖపు జంతువులు ఉన్నాయి, చెడు చేసే జంతువులు కూడా ఉన్నాయి. అంటే దీన్ని బట్టి అన్ని సకల జీవరాశులకు అన్నీ సమానమే. కానీ మానవుడు తన అతి జ్ఞానం వల్ల కొన్ని కోల్పోతున్నాడు. మంచి ఏదో చెడేదో తెలుసుకోలేక సతమతమై కొన్ని కోల్పోతున్నాడు. ఇకనైనా వాటిని తెలుసుకొని జీవనం సాగిస్తే మునుముందు బాగా జీవించడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని వాటితో పాటు మనం కూడా అలాగే ప్రవర్తించుకుంటూ పోతే సంతోషం అనేది మన ఛాయలో ఉండదు. ఇక్కడైనా తెలుసుకోండి. మన మొక్కలమే కాదు, మానవునికి చాలా తెలివి ఉంది. దాన్ని ఉపయోగించే చోట ఉపయోగించాలే కానీ ఆడపడితే ఆడ ఉపయోగించడం వల్ల నష్టాలు వస్తాయి. ఒకరు బాగుపడుతుంటే చూడలేడు, ఒకరు సంతోషపడుతున్నా చూడలేడు, దుఃఖపడుతుంటే ఆనందిస్తాడు. అలాంటివి వద్దు. ఎక్కడైనా మానుకొని ఏది ఎక్కడ వాడాలో అక్కడ వాడడం నేర్చుకోండి. ఒకరు సంతోషాన్ని పడితే మనం కూడా సంతోషంగా ఉండేలా చూసుకోవాలి. ఒకరు దుఃఖపడితే వారి దుఃఖానికి కారణం ఏంటో తెలుసుకొని సలహాలు ఇవ్వాలి. ఒకరు చెడిపోతున్నారు అంటే అలా చెయ్యకండి అని వాళ్ళకు సలహా ఇచ్చి వాళ్ళని అభివృద్ధి చేసే విధంగా ఉండాలే తప్ప మన స్వార్థానికి వాళ్ళని నాశనం చేయకూడదు. గుర్తుపెట్టుకోండి, మన స్వార్థానికి నాశనం చేయకూడదు. జంతువులే మన మాట వింటాయి. వాళ్ళని కరవంటే కరుస్తుంది కుక్క, వదిలే అంటే వదిలే. శిక్షణ ఇస్తున్నాం, అలాంటప్పుడు మనకు మనం శిక్షణ ఇచ్చుకుంటే మన జీవితాలు ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచించుకోండి. సర్వేజన సుఖినో భవంతు.